హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్నదీప్ విజన్స్. ఏంటి సూట్ కేస్ పట్టుకొని ముందు రెడీగా కూర్చున్నా అనుకుంటున్నారా? ఎక్కడైనా ఊరు వెళ్ళిపోతున్నా అనుకుంటున్నారా? వెళ్తున్నాను, కానీ ఇప్పుడు కాదనమాట. సో రెడీ అయి ఉన్నానని కూడా ఇప్పుడే అని అనుకున్నారు కాదు, ఎందుకంటే ఈరోజు మా క్వార్టర్స్లో మొంటెసరీ స్కూల్ది యాన్యువల్ డే ఉంటే సో అక్కడికి వెళ్ళొచ్చా అనమాట. సో రేపైతే అనమాట ట్రిప్, ఈరోజు కాదు. సో అందుకోసమే మేము ట్రిప్ కోసము లగేజ్ ప్యాకింగ్ అయితే చేస్తున్నాము. సో అదే అనమాట ఈరోజు వీడియో. సో ఇంతకీ ట్రిప్ ఎక్కడికి అనుకుంటున్నారో తెలుసా? గెస్ట్ చేయండి. ఎవరైనా గెస్ట్ చేస్తే వీడియో కంటే ముందు సారీ ఫస్ట్ కామెంట్ చేయండి మీరు ఎక్కడికైనా గెస్ట్ చేసి ఉంటే. కానీ వీడియోలోనే నేను చెప్పేస్తాను ఎక్కడికి అనేది కూడా. సో మేమైతే ఎక్కడికి వెళ్తున్నామంటే, ఎక్కడికి వెళ్తున్నాం దీపు? మాల్దీవ్స్. అంత సినిమాలు వెళ్ళాం, మాల్దీవ్స్ వెళ్ళేంత సినిమా ప్రస్తుతానికి లేదు. సినిమా మీన్స్ ఇప్పుడు సిచ్యువేషన్ కాదు వెళ్ళేది. సో మేమైతే ఎక్కడికి వెళ్తున్నాం? యోయో బీచ్. బీచ్ అంటే వైజాగ్ బీచా, సూర్యలంక బీచా, గుంటూరు బీచా, ముంబై బీచా? ఏ బీచ్కి వెళ్తున్నాం? గోవా. ఎస్, మేమైతే గోవా వెళ్తున్నాం అనమాట. ఎంత ఏమంటారు, సడన్ ట్రిప్. విత్ ఇన్ 1 డేలో మొత్తం ప్లానింగ్ అయిపోయిందనమాట. అంటే ఫస్ట్ 2 డేస్ బ్యాక్ అట్లా అనుకున్నాము, 1 డేలో ఫిక్స్ అయిపోయింది. సో టికెట్ చేసుకున్నాము, అలా కన్ఫర్మ్ అయితే అయిపోయింది. అది కూడా తనకు ఒక 5 డేస్ లీవ్ సెట్ అయింది. సో ఈ లీవ్లో అయితే మనం ఊరెళ్ళి రాలేం కాబట్టి సో గోవాకి అయితే వెళ్దామని. గోవానే కాదు, చాలా ప్లాన్ చేసాము. ఫస్ట్ ఎక్కడ ప్లాన్ చేసుకున్నాం, పూణే చుట్టూ ఉన్నది చూద్దాం అనుకున్నాము. దెన్ సెకండ్ ఏమనుకున్నాము, ఔరంగాబాద్ మినీ తాజ్ మహల్ వెళ్దాం అనుకున్నాము. థర్డ్ ఆఖరికి ఢిల్లీ వెళ్దాం అనుకున్నాము తాజ్మహల్ చూడడానికి. అంత ప్లానింగ్ అలా అయ్యి ప్రస్తుతానికైతే ఎక్కడికి వచ్చామంటే గోవాకి వెళ్దామని ఫిక్స్ అయిపోయినాం. గోవాకి అయితే రెడీ అయిపోయామన్నమాట. సో మేమైతే లగేజ్ ప్యాకింగ్ చేసుకుంటున్నాము. సో గోవాకి ఎలా లగేజ్ ప్యాకింగ్ చేసుకుంటున్నాము, ఎంత పర్ఫెక్ట్గా వెళ్ళాలి ఏంటి అనేది వీడియోలో అయితే మీరు చూడొచ్చు. విత్ ఇన్ 2 డేస్లోనే మొత్తం సెర్చ్ చేసుకున్నాం అనమాట. సో ఎక్కడ వెళ్ళాలి, ఏం చూడాలి, ఈ 4 డేస్లో అంటే 5 డేస్ 6 డేస్ కుదిరినా మనకు జర్నీ టైమింగ్ కూడా పడుతుంది కాబట్టి ఈ 4 డేస్లో ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అని 2 డేస్లో సెర్చ్ చేసేసాము. సెర్చ్ చేసేసి అది కూడా ఫ్రెండ్లీ బడ్జెట్లో వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నాము. సో ఆ విధంగానే ప్లాన్ చేసాము. అది ఈ వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడండి. మీరు కూడా నెక్స్ట్ టైం ఎప్పుడైనా గోవా వెళ్ళాలనుకుంటే మేము ఏ విధంగా వెళ్ళాము, ఎలా బడ్జెట్లో ఎలా వెళ్ళాము అనేది మీకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుండొచ్చు. సో ఇంకెందుకు చూద్దాము ఏం ప్యాక్ చేసుకుంటున్నాం ఏంటి అనేది. ఇంకో విషయం ఏంటంటే, నేను ఎప్పటి నుంచో వీడియో యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి, అంటే స్టార్ట్ చేసినప్పటి నుంచే కాదు, కొన్ని రోజుల తర్వాత నుంచి అనుకున్నాను ఎప్పుడో మైక్ కంపల్సరీ కొనుక్కోవాలి, మైక్తో మనం షూట్ చేయాలని చెప్పేసి. ఎప్పుడు కొందాం అనుకున్నా కూడా ఏదో ఒకటి అలా ఉంది. అసలు కొనుక్కుంటే అంత నెసెసిటీ ఉందా, మనకు అంత పెద్దగా వ్యూస్ సక్సెస్ ఏం లేదు కదా యూట్యూబ్లో, అలా అని చెప్పేసి అంతా అవాయిడ్ చేస్తూ వచ్చానమాట. కానీ ఈసారి ఎలా అయినా కొనేసుకుందాం అని చెప్పేసి అయితే మైక్ అయితే కొన్నాము. నీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా మైక్. మేము కొత్తగా కొనుక్కున్న ఈ మైక్తో అయితే చేస్తున్న ఫస్ట్ వ్లాగ్ అనమాట ఇది. సో ఈ మైక్ వీడియో పెట్టాను కదా, సో ఎలా ఉంది ఏంటి అనేది రివ్యూ కూడా చూడండి. మీకు కూడా నచ్చితే మన బడ్జెట్ ఫ్రెండ్లీలో అనమాట. యాక్చువల్గా రోడ్ అయితే సూపర్ ఉంటుంది, కాకపోతే అంత బడ్జెట్ పెట్టేంత లేదండి. 24,000, 22 మ్యాక్సిమం 22 వరకు వస్తుంది. కాకపోతే అంతా ఇప్పుడు మన ఉన్న ఛానల్ సక్సెస్కి అంత పెద్ద మైక్ అవసరం లేదు. సో ఈ మైక్ మాత్రం మనకి బిగినర్స్కి సరిపోతుంది. అంటే బిగినర్ ఏం కాదండి, సక్సెస్ లేదు కాబట్టి నేను బిగినర్ అని చెప్తున్నా. ఆల్మోస్ట్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 3 years అవుతుంది. సో ఎలా అయినా మైక్ నా బడ్జెట్లో నేను తీసుకోవాలనుకున్నా కాబట్టి సింపుల్గా ఈ బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే తీసుకున్నాను. సో మీరు కూడా ఒకవేళ కొంటే మైక్ ఎలా ఉంది ఏంటండి కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ స్మాల్ సూట్ కేస్లో మేమైతే ఏం ప్యాక్ చేస్తున్నాం తెలుసా? మీరు ఆశ్చర్యపోతారు చూస్తే. ఇటు చూపిది ఏం ప్యాక్ చేస్తున్నామో. చూస్తున్నారా ఏం ప్యాక్ చేస్తున్నాము? మేము షూ అయితే ప్యాక్ చేసుకుంటున్నాము. చెప్పులు అయితే ప్యాక్ చేస్తున్నాం అనమాట. సో సూట్ కేసులోనే ఎందుకు ప్లాన్ చేస్తున్నారని అనుకోవచ్చు మీరు. నాకేంటి అంటే లగేజ్ ఎక్కువ అవ్వకూడదని చెప్పేసి నేను సూట్ కేసులో ప్లాన్ చేస్తున్నాను, అందుకని చెప్పేసి. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. చూపిద్దిపు. సో మనము చెప్పులు షూస్ పెడుతున్నాం కాబట్టి మళ్ళీ ఎప్పుడైనా బట్టలు అవి పెట్టుకుంటే ఇదిలా ఉంటుంది కాబట్టి
సో నేనైతే కింద పేపర్స్ వేసేసుకుంటున్నాను. ఇలా అయినా మనం తర్వాత వచ్చి వాష్ చేసుకోవాల్సిందే. గోవా ట్రిప్ అయిన తర్వాత అన్నీ వాష్ చేసుకోవాల్సిందే, ఈవెన్ షూస్ కూడా వాష్ చేసుకోవాల్సిందే. సో అందుకని చెప్పేసి నేను ఫస్ట్ షూస్ పేపర్ వేసి పెట్టేస్తున్నాను అనమాట. ఇలా పెట్టేసుకుందాం, అది ఎక్కువ స్పేస్ ఉంటుంది. ఇలా పెడతా, ఎక్కువ స్పేస్ వస్తుంది. యాక్చువల్గా సూట్ కేస్ని షూస్ కోసం, అమెరికా టూరిస్ట్ సూట్ కేస్ని షూస్ కోసం వాడిన ఫస్ట్ పర్సన్ నువ్వేని అనుకుంటా నాకు తెలుసు. అంటే మనం ఏది చేసినా వెరైటీగా ఉంటుంది కదా, సో అందుకని చెప్పేసి. కరెక్ట్. యాక్చువల్లీ నేను వెరైటీగా ఉండాలని ఏం కాదు, నా ప్లానింగ్ ఇట్లా ఉంది. అది కూడా కరెక్ట్, ఎందుకంటే ఎక్కువ లగేజ్ కూడా ఎక్కువ లగేజ్ క్యారీ చేయడానికి ఇబ్బంది అవుతుంది. నేను ఇట్లా షూస్ అయితే రెగ్యులర్గా అయితే దీంట్లో కన్వీనియంట్ ఉంటుంది. సో పట్టని ఇక్కడ పెట్టేసేసుకుంటాను కొంచెం. ఇది కూడా ఉంది కదా. సో ఈ మిగతాది కూడా చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి కదా, అవి చేసి కవర్ చేసేస్తా. ప్రస్తుతానికైతే ఈ సూట్ కేస్ మాత్రం ఓన్లీ ఫర్ షూస్ అండ్ కెమెరా, యూట్యూబ్ రిలేటెడ్ కూడా దీంట్లో పెట్టేస్తా. అంటే ఒక బ్యాగ్ పెట్టేస్తా, స్టాండ్, మైక్స్ ఇట్లాంటివన్నీ, ఛార్జర్స్ అన్నీ కలిపి ఈ బ్యాగ్లో అయితే వేసి పెట్టేస్తాను అనమాట. సో ఛార్జర్స్, మైక్ ఇవన్నీ తర్వాత మనం రిమూవ్ చేయాలి కాబట్టి ఇప్పుడు పెట్టలేం కాబట్టి ఇదైతే ఇక్కడికి క్లోజ్ చేసేస్తాను అనమాట. ఇది షూస్ది బ్యాగ్. సో నెక్స్ట్ మనము డ్రెస్సెస్ది అయితే బ్యాగ్ అయితే, ఇది వద్దంటుంది, అంటే బట్టలు పెట్టుకునే బ్యాగ్లో నువ్వు ఎలా షూస్ పెడతావని చెప్పి ఇది సెట్ అవ్వకుంటుంది. సో నేను మళ్ళీ ఈ షూస్ ఇవన్నీ తీసుకొచ్చి దీంట్లో షిఫ్ట్ చేసా. ఎందుకంటే ఇవి ఇక్కడ సెట్ చేసేసి ఇది క్లోజ్ చేసేసాం అనుకోండి, వేరే ఐటమ్స్ పెట్టుకున్న ఈ చెప్పులు ఇవి తగిలినట్టు డిస్టర్బెన్స్ ఉండవు కదా, ఆ స్పేస్లో ఎందుకు పెట్టడం అని చెప్పి మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ చేసేసాను అనమాట. షిఫ్ట్ చేసేసి నీట్గా మనం ఈ జిప్ అయితే వేసేసుకుందాము. సో ఈ స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్లో ఇప్పుడు మనం ఎంచక్క యూట్యూబ్ రిలేటెడ్ది స్టాండ్స్, మైక్స్ ఇవన్నీ ఒక బ్యాగ్లో పెట్టేసుకొని అండ్ రిమైనింగ్ థింగ్స్, జనరల్ థింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ అయితే దీంట్లో పెట్టేసుకోవచ్చు. సో ఇవన్నీ ఇప్పుడు మనం పెట్టాలంటే ఇవన్నీ రిమూవ్ చేయాలి కాబట్టి సో ఇప్పుడు మనం తర్వాత పెట్టుకుందాం. ప్రస్తుతానికి ఇది క్లోజ్ చేసి మనం అయితే బట్టల బ్యాగ్కి అయితే వెళ్ళిపోదాం. సో బట్టల కోసం అయితే మనకి పెద్ద సూట్ కేసు ఇదైతే వచ్చేసింది. సో ఆల్మోస్ట్ దీంట్లో బట్టలన్నీ వచ్చేస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వచ్చేస్తాయి దీపు. బట్టలేవి బ్యాక్ సైడ్ ఉన్నావేనా? బట్టలన్నీ అక్కడ ఉన్నాయి, రెడీగా పెట్టుకున్నాను అనమాట. బట్టలు కూడా కన్ఫ్యూజన్ రాకుండా మధ్య మధ్యలో లేసి ఇక్కడ అక్కడ సెట్ చేయకుండా అయితే నేను ఆల్రెడీ సెట్ చేసుకున్నా. ఒకసారి చూపి దీపు ఎలా సెట్ చేసుకున్నాను. ఇప్పుడు ఓవర్ టు దిలీప్. విషయం ఏంటంటే బట్టలు ఇంత పద్ధతిగా ఇంత నీట్గా ఎలా చేశారు ఇప్పుడు చూపిస్తాను. మా ఆవిడ ఎంత సూపర్ అంటే చూద్దాం ఇప్పుడు ఒకసారి. ఇదిగోండి, నువ్వు ఇదిగోండి అదిగోండి అని చూపించకు. బట్టలు ఇంత నీట్గా ఇంత ప్లాన్గా. ఇవన్నీ నావా? ఫస్ట్ రోల్. ఓకే, ఇదంతా నీవా? సెకండ్ రోల్. ఓకే, ఇదేంటిది? ఏంటి? ఓహో, ఏంటమ్మా ఇది? అది టోపీ అంటారండి దీన్ని. ఇది టోపీ అంటారు అనమాట. నువ్వు అప్పట్లో గోవాలో పెట్టుకున్నావు. అప్పట్లో నేను చెప్పడం మర్చిపోయాను, నేను బిఫోర్ మ్యారేజ్ కూడా గోవా ఒకసారి వెళ్ళాను అనమాట. సో అప్పుడు కొన్న క్యాప్ అనమాట, గుర్తుగా ఇలా ఉంచుకున్నాను. సో అప్పుడు నేను 100 రూపీస్కి కొనుక్కున్నాను. ఇది 100 రూపీస్, ఓన్లీ ఫర్ 100 రూపీస్. సో 100 రూపీస్, ఎంత బాగుంది కదా. ఒకసారి పెట్టుకుంటా చూడు. దాంతోపాటు ఇవి కూడా పెట్టుకో, గాగుల్స్. ఇప్పుడు ఎందుకు ఇవి? చండాలంగా ఉంటుంది చీకట్లో. సో అందుకే పెట్టుకోనని చెప్పిన. సో మనం ఆలస్యం చేయొద్దు, టైం లేదు. ఆల్మోస్ట్ 10:30 అవుతుంది. లగేజ్ ప్యాక్ చేయాలి అండ్ మార్నింగ్ అన్నీ సెట్ చేసుకోవాలి. రేపు మార్నింగ్ 1 o'clock లోపు మనం అంతా ఫినిష్ చేసుకొని బయటికి వెళ్ళిపోవాలి. సో అందుకని చెప్పేసి టైం లేదు. సో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే నా బట్టలతోటి స్టార్ట్ చేస్తున్నా అనమాట. అంటే ఏదైనా ఫస్ట్ లేడీస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా. సో అందుకని చెప్పేసి సో ఇది నేను లాస్ట్ టైం గోవాలో తీసుకున్నాను. 800 రూపీస్, ఎప్పుడు 2018లో అనమాట. 800 రూపీస్కి తీసుకున్నాను. ఇంకా అలా సేఫ్గా దాచుకున్నా, ఎప్పటికైనా యూజ్ అవుతుందని చెప్పేసి. సో ఇప్పుడైతే యూజ్ అయ్యిందనమాట. ఓకే,
సో ఇక్కడైతే లిప్వి పెట్టేశాను, ఇక్కడైతే నావి పెట్టేసుకున్నాను అండ్ అలాగే బ్యాగ్ కూడా పెట్టుకున్నా. సో ఈ బ్యాగ్ ఎందుకంటే మనం అక్కడ ఇక్కడ వెళ్తుంటాం కదా, మెయిన్గా మనం దూద్సాగర్ వాటర్ ఫాల్కి వెళ్ళాలి కదా. గోవా వెళ్తే తప్పకుండా దూద్సాగర్ వాటర్ ఫాల్ అయితే కంపల్సరీ వెళ్ళాల్సిందే. సో అటు ఇటు వెళ్ళినప్పుడు మనకు బ్యాగ్ క్యారీ చేయాలి కాబట్టి సో ఈ బ్యాగ్ అయితే ఒకటి తీసుకున్నాం అనమాట. సో ఇప్పుడు మాత్రం గోవా వెళ్తే చాలా చాలా బాగుంటుంది. ఇది పీక్ సీజన్ అనమాట. ఇప్పుడు ఫారినర్స్ చాలా వస్తారు గోవాకి, అంటే క్రిస్మస్ సెలబ్రేషన్స్ అండ్ న్యూ ఇయర్ రెండు కలుపుకొని అయితే ఆల్మోస్ట్ 20 days 1 month నుంచి బుక్ చేసుకొని ఉంటారనమాట. ఇప్పుడు మనకి క్యాబ్స్ కానీ, రెంటల్స్ కానీ, బైక్స్ రెంటల్స్ కానీ, కార్ రెంటల్స్ కానీ, ఈవెన్ హోటల్ రూమ్స్ కానీ చాలా కాస్ట్లీ ఉంటాయి ఈ టైంలో. కానీ తప్పదు, ఒక్కొక్కసారి మనకు కుదిరిన టైంలోనే మనం వెళ్ళాలి కాబట్టి. సో రైనీ సీజన్లో వెళ్తే మాత్రం కొంచెం తక్కువగా ఉంటుంది రూమ్స్ కానీ ఏవైనా కానీ. చాలామంది అంటారు రైనీ సీజన్లో వెళ్తేనే దూద్సాగర్ వాటర్ ఫాల్ చాలా బాగుంటుంది, వాటర్ ఉంటుందని. కానీ అదేం లేదండి, డిసెంబర్లో వెళ్ళినా కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఇంతకు ముందు కూడా వెళ్ళొచ్చాను కాబట్టి తెలుసు కాబట్టి చెప్తున్నాను అనమాట. సో రైనీ సీజన్లో వెళ్తే అంత బాగా ఎంజాయ్ చేయలేము, అందుకు. సో ఇక్కడితో అయితే వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ అయితే సదరేసుకున్నాను, షూస్ ప్యాక్ చేసుకున్నాను, బట్టలు ప్యాక్ చేసుకున్నాను, ఒక బెడ్షీట్స్ అవి ఉన్నాయి రెగ్యులర్ బ్యాగ్లో పెట్టేసి, అండ్ రిమైనింగ్ థింగ్స్ చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి కదా, సో అవైతే ఇంకా ప్యాక్ చేసేసుకోండి. రేపు మార్నింగ్ ప్యాక్ చేసుకుంటే లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నట్టు అయిపోతుంది అనమాట. సో ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను అనమాట. సో వీడియో కానీ నచ్చితే తప్పకుండా అయితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ గోవా టూర్ సిరీస్ని అయితే మిస్ చేయకుండా అందరూ చూడండి. తప్పకుండా ప్రతి వీడియో షేర్ చేస్తాను, ఎందుకంటే మీకు కూడా తర్వాత ఎప్పటికైనా కానీ యూస్ఫుల్ అవ్వచ్చు అండ్ మా మెమరీస్గా కూడా ఉంటుంది కాబట్టి. సో ఇంకోసారి అడుగుతున్నాను, వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని వీడియోస్ చూడండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.